పోతున్నాయి. అరే అంతెందుకు, మొన్న ఆంధ్రాలో ఒక ఆబ్కారీ ఆఫీసర్ ఆస్తులను లెక్క తీస్తే 100 కోట్లకు మీదనే తేలినాయి. కానీ గిన దేశంలోనే పెద్ద మనిషి, ఆయన నడుస్తుంటే ఎర్ర గొంగళ్ళు వరిసి ఎల్కని చెప్తారు. ఎవరక్కడ అనంటే ఆజ్ఞ మహారాజా అనుకుంటా 100 మంది లైన్ కడతారు. షిటికేస్తే నిమిషంలో గాలి మోటార్ కూడా రెడీ కావాలి. కాశ్మీర్లో కాఫీ తాగి, లండన్లో లంచ్ చేసి, స్వీడన్లో డిన్నర్ చేయగలడు. కంటి సూపుతోనే కోట్ల మంది నాడించే దమ్ము ధైర్యం ఉన్న మనిషి. మరి గసొంటి మనిషి తానా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయో అని అనిపిస్తుంది కదా. కానీ మోడీ సార్ను చూస్తే పాపం అనిపిస్తున్నది. దేశాన్ని ఏలుతున్నాడు గాని ఆస్తినంతా జల్లెడబడితే 1.5 కోటి కూడా వెళ్ళలేదట. ఎక్కిదిరిగా కారు కాదు కదా, సైకిల్ కూడా లేదట. బ్యాంకుల 4,700 రూపాయలే ఉన్నాయట. శాత కాకుండా అయినప్పుడు అక్కడికి వస్తాయని గుజరాత్లో ఓ 30 లక్షలైన పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాడట. ప్రధానమంత్రి ఆఫీసోళ్ళు సార్ ఆస్తుల లెక్కలు బయట పెడితే గీ నమ్మలే నిజాలు బయటపడ్డాయి. కానీ నమ్మాలే, మున్పు గుజరాత్కు 3 మాటల సీఎంగా సేవ చేసినా ఇప్పుడు దేశానికి సేవ చేస్తున్నా 4 పైసలు ఎన్కేసుకున్నాడు మోడీ సార్కు తెలవదట. ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రధానమంత్రిగా ఉన్నా సర్కారే కారిచ్చే, సర్కారే బంగ్లిచ్చే, సర్కారే సకల సౌలతులు చేసే. ఇక సార్కు పైసతోనేం పని? ఏం ఖర్చు పెట్టినా బట్టలకే పెడుతుండొచ్చు తప్ప ఇంకో యావలేదు. వచ్చిన జీతం కూడా ఎట్లా ఖర్చు పెట్టాలో తెలియకుంటుండొచ్చు. కానీ అందరి లెక్కనే పెన్లాం పిల్లలు ఉంటే గప్పుడు ఇల్లు సంసారం రాయబోయే ఖర్చులు ఉండేటి ఏమన్నా ఎన్కేసుకుని కావచ్చు. దాసి దాసి దయ్యాల పాలు చేసుడు ఎందుకని మామూలుగా బతుకుతున్నట్టున్నాడు.